ఈరోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ రెడీ అయితే అయిపోయాను. దాని తర్వాత ఒక 4 ఇడ్లీ తిన్నాను. రాగి ఇడ్లీ దాంతో పాటు శనగపప్పు చట్నీ. అది కంప్లీట్ అయిన తర్వాత ఒక టీ అయితే తాగాను. అయితే ఊరెళ్ళే పనుంది. సో, స్టార్ట్ అయితే అయిపోయాను. 9:00కి. ఎళ్ళిన తర్వాత పని చూసుకున్నాను. మధ్య గ్యాప్‌లోనే తిందామని చెప్పి ఒక షాప్‌కైతే ఎళ్ళాను. సో, ఎలాగైనా ఫస్ట్ వెజ్ పఫ్ అయితే తీసుకున్నాను. చాలా పఫ్ఫులు తిన్నాను గానీ, ఈ మధ్య కాలంలో ఇది మాత్రం చాలా బావుంది. ఎందుకంటే ఇది ఒక మామూలు ఊర్లో కాబట్టి ఓల్డ్ మోడల్ ఇంకా మారలేదు. టేస్ట్ చాలా బావుంది. అదయిన తర్వాత స్పాంజ్ కేకు, ఒక సమోసా, దాంతో పాటు వేడిగా ఒక బూరెలు దిగితే అప్పుడు తీసుకున్నాను. అదిరిపోయింది. క్రీమ్ రోల్ కేకు అయితే ఈ మధ్యకాలం తినలేదు. సో, మీరు తినే ఉంటారో నాకు తెలీదు. తింటే మాత్రం నాకు కామెంట్ చేయండి. అయితే ఇంటికైతే బయలుదేరిపోయాను. ఇంటికి రాగానే మమ్మీ చేసిన సాంబార్ రైసు, వెజిటబుల్స్ రైసన్నీని అదిరిపోయింది టేస్ట్. దాంతో పాటు తోటకూర ఫ్రై, అరటికాయ ఫ్రై. అది కంప్లీట్ అయిన తర్వాత కేకులైతే తిన్నాను. ఒక కేకు. ఈ మధ్య దొరికిన స్టూడియో కేక్ షాప్ అయితే కాదు. చాలా బావుంది కేకయితే. దాంతో పాటు మోతీచూర్ లడ్డు. ఒక 2 తిన్నాను. బూందీ మాత్రం చాలా చిన్నగుంది. చాలా బావుంది టేస్ట్ అయితే. ఈవినింగ్ వచ్చేసి టీ తాగాను. దాని తర్వాత వాకయితే ఎళ్ళిపోయాను స్టేడియంకి. ఓ 3 రౌండ్స్ చేసిన తర్వాత ఇంటికైతే వచ్చాను. రాగానే వేడి నీళ్ళు తాగాను. దాని తర్వాత ఒక స్పాంజ్ కేకు, 2 ఉల్లి రాగి దోస తిని ఈరోజు డే అయితే ఎండ్ చేశాను. బాయ్.